జ్ఞాని అయితే చాలు, అల్పాయుష్కుడైనా పర్వాలేదన్నాడు ఇక్కడ. తథాస్తు, నీకు 16 ఏళ్ల ఆయువు కలిగిన పుత్రుడు పుడతాడని వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. కలిగాడు సంతానం, శివ అనుగ్రహంతో సంతానం కలిగింది. అనుష్ఠానము వేద విద్య ఈ రెండు చాలా ముఖ్యం, ఆ రెండు జాగ్రత్తగా చేసుకోమని చెప్పాడు. ఇంకో పని చేశాడు, ఇంటికి ఎవరైనా పెద్దవారు వస్తే నమస్కారం చేయమని చెప్పేవాడు. ఎందుకంటే ఏ పెద్దవాడైనా ఆశీర్వదించాడు అనుకోండి, మనం వినయంగా నమస్కరిస్తే, వాళ్ళు ఆశీర్వదిస్తే నమస్కరించేవాడికి 4 వస్తాయిట. అందుకే మనకు పూర్వకాలంలో పిల్లలకు కూడా పెద్దవాళ్ళు కనబడితే దండం పెట్టరా బాబు అని చెప్పేవారు. ఆయన చక్కగా నేర్పాడు ఆ మహర్షి పిల్లవాడికి. ఆ పిల్లవాడు చక్కగా వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాడు. అయితే నమస్కరించిన వెంటనే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఎలా దీవించాలంటే దీర్ఘాయుష్మాన్ భవ అనాలండి. ఇక్కడ ఏ మహర్షులింటికి ఎవరు వెళ్తారు? మహర్షులే వెళ్తారు. మహర్షులందరూ తపస్సులు కనుక ఏ ఒక్కడైనా దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఆ తపశ్శక్తి చేత జీవితం మారిపోవచ్చు. మన ప్రారంధం మనకున్న మహాత్ముల ఆశీర్వచనం మార్చవచ్చు. వాడు తపశ్శక్తి అలా ఉంటుందండి ఇక్కడ. అందుకే ఈయన ఆశపడ్డాడు తండ్రి, గొప్ప తెలివైనవాడు. శివుడు 16 ఏళ్ళు అంటే ఓకే అనేసాడు, కానీ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచుతున్నాడు. ఎందుకంటే తప్పు చేయకుండా పవిత్రంగా జీవిస్తే ఆయుష్ పెరిగే అవకాశం ఉంది. దారిద్ర్యము, మరణము, భయము ఈ 3 ఎంతవరకు ఉంటాయో తెలుసా? అద్భుతంగా చెప్తోంది శివపురాణం. దారిద్ర్యము, మరణము, భయము ఎంతవరకు ఉంటాయంటే శివ పూజ ప్రారంభించే వరకు ఉంటాయి ఇక్కడ.